ఇలా తిప్పు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత జూమ్ చేయాలి లైట్గా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జూమ్ చేయి, సరేనా? మా చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడెక్కడే మా సబ్స్క్రైబర్స్ అందరూ డాడీకి విష్ కూడా చేశారు. దాని గురించి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఇవాళ ఫ్యామిలీతో పాటు రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత సిటీ అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ మార్నింగ్ సింహాచలం వెళ్ళాము. సింహాచలం తర్వాత డైరెక్ట్ కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చాము. నేను నుంచున్న ప్లేస్ నుండి క్రేజీ ఉంది అసలు. చూడండి, కిందనేమో బీచ్, ఇక్కడ రోప్వే. ఇక్కడ రోప్వే టికెట్స్ ఇస్తున్నారు. అడల్ట్ కి 200 రూపీస్ అంట, అండ్ చిల్డ్రన్ కి వచ్చేసి 100 రూపీస్ అంట. అండ్ ఇది వచ్చేసి ట్రైన్ ట్రాక్. మొత్తం ఈ కొండ చుట్టూ అంతా తిరుగుతుంది ఈ ట్రైన్. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను. ఇవాళ అయితే నేను గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా, కొత్తగా కట్టారు, అది ఎక్కుతాను. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు స్కై సైక్లింగ్ చేసాం కదా, గుర్తుందా లేదా? ఒకవేళ ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోయినా కూడా చూడండి. చాలా క్రేజీగా, చాలా ఫన్ గా అనిపించింది ఆ రోజు మాత్రం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇదిగోండి వెనకాల భోజనం చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ నుండి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇదిగోండి టికెట్ అయితే తీసుకున్నాను, 250 రూపీస్. ఎన్ని మినిట్స్? 10 minutes, 7 minutes అంతేనా? ఫస్ట్ అడుగు వేసాము గ్లాస్ బ్రిడ్జ్ మీదకి. చూడండి అలా ఉందా గ్లాస్ బ్రిడ్జ్ మొత్తం. ఫుల్ కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కలేదు. సో సైడ్ లుక్ అంటే వ్యూ చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉందనేది. మిడిల్ లో టైం ఎవరు వేస్ట్ చేసుకోకండి. ఆ ఫ్లాగ్ దగ్గర మీ ఫోటోలు అవుతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం అవ్వండి. 1 by 1 ఫోటో తీసుకోండి. సో ఇక్కడ చూసారు కదా మొత్తం బీచ్ వ్యూ. చూడండి అసలు కింద గ్లాస్. నైస్. సో బీచ్ వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది, చూస్తున్నారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా బాగానే ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా అదంతా ఋషికొండ బీచ్ కనబడుతుంది ఇక్కడ నుండి. ఓకే, ఫైర్ కి సో చూస్తున్నారు కదా అంతా ఎలా ఉందో. నేను ఈ ఎడ్జ్లో ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటాను. ఇలా తిప్పు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత జూమ్ చేయాలి లైట్గా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జూమ్ చేయి, సరేనా? నైస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వైజాగ్లో యాక్చువల్గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ 1 December ఎప్పుడో పెట్టారంట.
ఈ గాలి వల్ల ఇది క్లియర్గా వినపడుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే మంచి ఎక్స్పీరియన్సే, కానీ 250 పెట్టేంత ఎక్స్పీరియన్స్ అయితే కాదు. ఇది యాక్చువల్గా సేమ్ మనకి ఊటీలో వీటిలో ఉన్నాయే సేమ్ అంతే, ఇది కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు. కానీ ఎక్కడైనా మీరు ట్రై చేయకపోయి ఉంటే కనుక ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, బాగానే అనిపించింది నాకైతే. 1 టైం వాచబుల్. టైం 4 అవుతుంది, ఇంకా కైలాసగిరి నుండి కిందకి అయితే వెళ్ళిపోతున్నాము. మొన్న ఈవెంట్ అయితే బాగా జరిగింది సక్సెస్ఫుల్గా, అండ్ మీరు చాలామంది లైవ్ అయితే చూశారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ డాడీకి మీరు కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ చెప్పినందుకు కూడా థ్యాంక్స్. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశాను దాని గురించి. ఇప్పటివరకు ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే కనుక ఫాలో అయిపోండి. డాడీ నేనేం చెప్తావా? అందరికీ థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. ఈవెంట్ ఎలా ఈవెంట్ బాగా అయింది, సక్సెస్ఫుల్. హ్యాపీగా కదా? చాలా ఇప్పటికి 2 days అయిపోయింది. 2 days అయినా చాలా మంది హ్యాపీగా. కాదు ఇప్పటికి 2 days అయ్యింది కదా, ఎలా అనిపిస్తుంది? ఆఫీస్కి వెళ్ళకుండా 2 days అవుతుంది. ఇప్పుడు దాకా ఏ చేంజ్ లేదు, ఇంకా 4 రోజులు అయితే అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుండి ఒక వ్యూ చూపిస్తాను చూడండి మీకు. అక్కడ మొత్తం అంతా కూడా సముద్రమే, భలే కనబడుతుంది అనుకోండి ఈ వ్యూ కూడా. మా చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం, ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో మేమైతే ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెడ్నెస్డే అయినా కూడా అసలు ఫుల్ ఉన్నారు క్రౌడ్. ఈ మంత్ ఎండ్కి మనకి ఇక్కడ నేవీ ఫ్లీట్ జరుగుతుంది కదా, సో అందుకనే అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. మమ్మీ ఏమో ఇక్కడ కాలుకి ఇదిగోండి ఇలాగ పెట్టుకుంటుంది. పిచ్చిగూడు అంటే ఇది. ఇంకొక 1 hour వరకు ఇక్కడే స్పెండ్ చేసి ఇంకా గుడికి వెళ్ళి ఇంకా అక్కడ నుండి ఇంటికి అయితే వెళ్ళిపోతాము. మమ్మీ చెప్పు, ఈవెంట్ ఎలా అయింది? దగ్గర పెట్టుకో మైక్. ఈవెంట్ చాలా బాగా అయింది, అందరూ వచ్చారు, రిలేటివ్స్ అందరూ వచ్చారు. మా సబ్స్క్రైబర్స్ అందరూ డాడీకి విష్ కూడా చేశారు, దాని గురించి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వైతే హ్యాపీ కదా ఈవెంట్ గురించి? చాలా చాలా హ్యాపీ, బాగా జరిగింది, అన్నీ బాగున్నాయి. ఫుడ్ బాగుందని చాలా మంది చెప్పారు. చాలా మంది వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసామని కూడా చెప్పారు. చాలా డీసెంట్ వేలో జరిగింది ఫంక్షన్ కూడా. అడవిడి లేకుండా చాలా ఎంజాయబుల్గా అయింది ఫంక్షన్. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చారు, అందరూ హార్ట్ఫుల్గా విష్ చేశారు, అందరూ చాలా హ్యాపీ అయ్యారు ఫంక్షన్ గురించి కూడా. ఆ రోజు చాలాసేపు చాలా మాట్లాడాలని ఉన్నా కూడా టెన్షన్ వల్ల, భయం వల్ల, ఎప్పుడు అలవాటు లేకపోవడం వల్ల ఏం మాట్లాడలేకపోయాను. కానీ అందరికీ వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ చాలా దూరం నుండి వచ్చారు. ముందు రోజు వ్రతానికి కూడా అటెండ్ అయ్యారు. వ్రతం ఫొటోస్ కూడా పెడతాడు చూడండి. నేను యాక్చువల్గా నెక్స్ట్ వ్లాగ్లో అయితే అవన్నీ పెడతాను. వ్రతం అండ్ మేము ప్లాంట్ లోపలికి వెళ్ళాం కదా అది, అండ్ రిటైర్మెంట్ లోపల ఎలా జరిగింది అదంతా ఇంకొక వ్లాగ్లో అయితే పెడతాను. ఈవెంట్లో మనము ఏమేమి పెట్టామంటే కాజు బర్ఫీ, బటర్ నాన్, ప్రాన్స్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా వెజ్లోకి వచ్చేస్తే పన్నీర్ బటర్ మసాలా, మష్రూమ్ కర్రీ, ఇంకోటి పప్పు టమాటా ఫ్రై కర్రీ, సాంబార్ లేదు రసం కదా, కాలీఫ్లవర్ 65, ఇలాగా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. సాయి అంతా డిసైడ్ చేశాడు మెను. మా అన్నయ్య వాడు బాగా సెలెక్ట్ చేస్తాడు అలాంటివి. డ్రెస్సింగ్, ఫుడ్, వాటి టేస్ట్ వేరు, చాలా బాగుంది అని అందరూ అంటే చేసిన అతను కూడా బాగా చేశారు. మార్నింగ్ ఇంచుమించుగా 11 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నైట్ 8 అయిపోయింది. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ హైప్ అనే బటన్ కింద ఉంటది కామెంట్స్ పక్కన, కంపల్సరీ అది మాత్రం ప్రతి వీడియోకి హైప్ నొక్కండి, దానివల్ల కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది మనకైతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.